channel Bindu Vlogs. This is Bindu and we are going to a short trip to Goa. So ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతున్నాము. ద టైమ్ ఇస్ అరౌండ్ 8 o'clock. సో ఈ రోజంతా ఎలా గడుస్తుంది అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విందు వ్లాగ్స్. స్టే ట్యూన్డ్. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. క్యాబ్లో ఫ్లైట్ 11:15కి ఉండే. సో కొంచెం ఎర్లీగానే లేచాం కాబట్టి నిద్ర ఆకలి రెండు అవుతున్నాయి. మా హస్బెండ్ ఫేస్ మారిపోతుంది. ఇట్లా ఆకలి వేస్తే కాసేపు అట్లా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. వి రీచ్డ్ ఎయిర్పోర్ట్. సో మేము అండ్ మా ఫ్రెండ్స్ 2 కపుల్స్ వెళ్తున్నాం అనమాట. సో ఇంకో ఎయిర్పోర్ట్లో వాళ్ళని మీట్ అయిపోయి చెక్ ఇన్ అయిపోయాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పి వెళ్ళిపోయాము. నేనైతే సబ్వే తీసుకున్నా. ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని we started. After landing in Goa, we decided to pick self-drive car because మేము అరౌండ్ 5 days ఉంటున్నాము. సో సెల్ఫ్ డ్రైవ్ కార్ ఉంటే ఈజీగా ఉంటుంది. మనం అనుకున్న ప్లేసెస్ కన్వీనియంట్గా కవర్ చేసుకోవచ్చు అని అనుకున్నాము. అండ్ 2 వీలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి రెంట్కి. బట్ వర్షం పడుతూ ఉంటుంది తెలియదు కాబట్టి సో కార్ అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పి కార్ తీసుకున్నాము. దారిలో ఈ ఫ్రూట్స్ కనిపించాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, లిచీ లాగా ఉండే. సో లిచీసే అనుకున్నాను. కానీ దిగి చూస్తే ఇవి వచ్చేసి రాంబుటాన్ అంట. దీనికి లిచీ లాగానే ఉంది, కాకపోతే కొంచెం ముళ్ళులు ఎక్కువగా ఉన్నాయి. టేస్ట్ అయితే లిచీ కంటే 200% టేస్టీగా ఉంది. అండ్ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఫ్రూట్స్ని. ఇంకా 2 hours జర్నీ మా స్టేకి రీచ్ అవ్వడానికి. దారిలో కాసేపు మంచిగా స్లీప్ వేశాను. వే అయితే చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉండే. ఇంకా ఫైనలీ వి రీచ్ టు అవర్ స్టే మోస్ట్ బై ద షోర్. ఇది వచ్చేసి పాలలోం బీచ్లో ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అగండా బీచ్లో ఉండే. ఈసారి పాలలోం బీచ్లో అయితే స్టే చేస్తున్నాము. ఓన్లీ సౌత్ గోవా మాత్రమే మేము కవర్ చేయబోతున్నాము. వెళ్ళగానే రూమ్ దగ్గర బ్యాగ్స్ పెట్టేసి ఇంకా సీ చూడడానికి అయితే వెళ్ళిపోయాను. బికాస్ ఇట్స్ బీన్ ఏ క్వైట్ లాంగ్ టైమ్ నేను సీ చూసి అండ్ ఆ సముద్రం వేవ్ సౌండ్స్ విని ఎంత బాగా అనిపించిందో. అండ్ చాలా ఎక్సైట్ అయ్యాను నేనైతే. ఇంకా రూమ్ అయితే క్వైట్ గుడ్ బికాస్ ఇది హాఫ్ సీజన్ కాబట్టి అన్నీ రినోవేట్ చేస్తున్నారు అసలుకి. అందుకే ఈ బ్యూటిఫుల్ రిసార్ట్ లో మనం ఉన్నాం ఇప్పుడు. అవునులే, నువ్వు బుక్ చేస్తా, నేను బుక్ చేస్తేనే మరి. అవును. నేను మా దీపన్న కలిసి ప్లాన్ వేస్తాం, మొత్తం మేమే చూసుకుంటాం, మీరు ఓన్లీ రావాలి అని అన్నావు. నేను పుష్ చేస్తేనే ఇక్కడ ఉన్నాం మనం. ఏం పుష్ చేసినావు అంటే ట్రిప్ ప్లానింగ్ కి. ఏం ప్లాన్ చేసినావు చెప్పు. చేసిన అంతే. ఏం చేసినావు అసలు? యాక్చువల్లీ ప్లాన్ మొత్తం నేనే చేస్తా అని చెప్పాను అనమాట. అందుకే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అట్లుంది. లాస్ట్ మూమెంట్లో మనం ఏం చేయము, సైలెంట్గా వచ్చేస్తాము. సో లంచ్ చేయడానికి మేము బీచ్ రోడ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వి డిసైడెడ్ టు గో ద బెల్లా కెఫే. అండ్ అంబియన్స్ ఫుడ్ రెండు బాగుండే, మంచి వైబ్ ఉండే ప్లేస్ కూడా. ఇంకా లంచ్ ఫినిష్ చేసేసుకున్నాము. టేస్టీ లంచ్ తర్వాత అలా బీచ్ రోడ్లో నడుచుకుంటూ మా స్టేకి వెళ్ళిపోవచ్చు అనమాట. కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అదే వేలో వాక్ చేస్తూ కార్ పార్క్ చేసుకున్న దగ్గరికి అయితే వచ్చేసాము. బికాజ్ మేము డిన్నర్ చేద్దామని చెప్పి, అలాగే కొంచెం షాపింగ్ అలా చూద్దాము అని చెప్పి. అండ్ ఈ షాక్స్ అని క్లోజ్ ఉన్నాయి. యాక్చువల్లీ షాక్స్ అని ఓపెన్ ఉంటే ఇంకా క్రేజీగా ఉంటుంది. బట్ ఆఫ్ సీజన్ కాబట్టి అన్నీ క్లోజ్ చేసేసారు. సెప్టెంబర్ 25th నుంచి అన్నీ స్టార్ట్ అయిపోతాయంట. ఇంకా డిన్నర్కి అయితే కెసెనోవా అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ లిటరలీ స్టాఫ్ కూడా చాలా వెల్కమింగ్ గా ఉంది. అండ్ మేమున్న 5 డేస్లో 3 days డిన్నర్ ఇక్కడే చేసాము. బికాస్ అంత బాగా నచ్చింది. బికాస్ అంత టైర్డ్ వచ్చిన తర్వాత కంఫర్ట్ జోన్ వెతుక్కుంటాం కదా. సో ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని అలా కాసేపు కింద షాప్ చేసాము. అండ్ లాట్స్ ఆఫ్ రిచ్ మ్యాగెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఫైనలీ వి రీచ్ టు అవర్ స్టే. దిస్ వాజ్ మై day 1 exploring and relaxing. Stay tuned for more vlogs. Subscribe to my channel Bandhanikal Vlogs. See you in the next one.